హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. సోషల్ మీడియాలో అయితే చిన్న రచ్చ అయితే అవుతుంది. అమర్దీప్ వర్సెస్ ప్రేరణ, ఇంకా మానస్ వర్సెస్ ప్రకృతి. సో వీళ్ళది ప్రాబ్లం ఏంటంటే, మానస్ నామినేషన్ అయితే వేస్ట్గా వేసిరు. మానస్ని అయితే ప్రకృతి వాళ్ళైతే, ఎందుకంటే వైల్డ్ కార్డుగా వచ్చిన వాళ్ళనే మళ్ళీ వేస్తున్నా అని చెప్పి ఒక రీజన్ ఏం చెప్పిందో అక్కడ మనకైతే తెలియదు. ఎపిసోడ్లో అయితే చూడాలి. రీజన్ అయితే ఏం ఇచ్చినట్లేదు, అందుకే మానస్ కూడా అంతలా సీరియస్ అయ్యిండు. ఇంకొక మాట ఎక్కడ ఏమన్నదంటే, నేను ఇంకోసారి మిమ్మల్ని కిక్అవుట్ చేద్దాం అనుకుంటున్నా, అంటే బయటికి వెళ్ళాలి అనేటట్టు నేనే ఇస్తున్నా అన్నట్టు అట్లయితే మాట్లాడింది ప్రకృతి అయితే. దానికి మానసు, నన్ను బయటికి పంపించలే ఇంతకుముందుకు, నేనే సెల్ఫ్ నామినేట్ అయినా, ఎందుకంటే నా కంటెస్టెంట్కి ఇంజ్యూర్ ఉంది, అలాంటప్పుడు నేను వేరే వాళ్ళని తీసుకొని రిస్క్ తీసుకోలేను. సో తనని నా వల్ల తనకి అవుట్ కాలేదు అట్లా అని మానస్ అయితే పోయినసారి అయితే సెల్ఫ్ నామినేట్ అయ్యి మళ్ళీ తనకి రికవర్ అయినాక మళ్ళీ వచ్చిండు. సో మానస్ అయితే చాలా జెన్యున్గా అయితే ఉండే అప్పుడైతే. సో మళ్ళీ వచ్చిండు. అట్లా వచ్చినందుకు మానస్ని వైల్డ్ కార్డ్ అనుకుని ఆమె నామినేషన్ చేయడం, దానికి సరిగా రీజన్ ఇవ్వకపోవడం ఇక్కడ అమర్దీప్కి అయితే నచ్చలేదు అనుకుంటా. అమర్దీప్ కూడా రియాక్ట్ అయ్యిండు. అమర్దీప్ ఏం రియాక్ట్ అయ్యిండో ఒకసారి అయితే మీరే వినండి. వచ్చాడే తప్ప అక్కడ ఎవరిని పంపించే అంత సీన్ లేదు అక్కడ. అండ్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, కంటెస్టెంట్స్ వల్ల మనకు పేరు గాని మన వల్ల కంటెస్టెంట్స్ కి పేరు లేదమ్మా. వాళ్ళందరూ వెల్ ప్రూవ్డ్. వాళ్ళు ఉన్నారు కాబట్టి, మనం వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి మనకు పేరు. నో వన్ క్యాన్ పుష్ దెమ్ అవుట్. నా అనే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, తిరిగి మళ్ళీ వచ్చి స్టేజ్ మీద ప్రూవ్ చేసుకుంటున్న సాగరికాన్ని రిప్రజెంట్ చేస్తున్న మానస్ కి దయచేసి నా అనే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఓటు వేసి సపోర్ట్ చేసి అక్కడ నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అది డాన్స్ కాంపిటీషన్, డాన్స్ నే చూడాలి. సో వన్స్ అగైన్, నో వన్ క్యాన్ పుష్ దెమ్ అవుట్. ప్లీజ్ నా సైడ్ నుంచి నా ఫ్రెండ్స్ కి, నా ఫ్యామిలీకి, నా ఫ్యాన్స్ కి, నా సపోర్టర్స్ కి, నా ఫాలోవర్స్ కి అందరికీ పేరు పేరున ఒకటే రిక్వెస్ట్, ప్లీజ్ డూ సపోర్ట్ మానస్ అండ్ సాగరిక. అక్కడ నిలబెడదాం. ఎవ్వరు ఎవరిని తొయ్యలేరు. వన్స్ అగైన్ చెప్తున్నాను, ఎవ్వరు ఎవరిని తొయ్యలేరు. ప్లీజ్ డూ సపోర్ట్ దెమ్. నేను గట్టిగా సపోర్ట్ చేస్తాను కూడా. అది డాన్స్ అమ్మా, డాన్స్ కాంపిటీషన్ అది. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరికి మరీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మానస్కి, సాగరికాకి ఓటు వేసి వాళ్ళని అక్కడ నిలబెట్టండి ప్లీజ్. ఇట్స్ మై రిక్వెస్ట్. అమర్దీప్ తీసుకున్న స్టాండ్ చూస్తే నాకు ఎందుకో జెన్యున్గా అనిపించింది, ఇంకా రైట్ కూడా అనిపించింది. ఎందుకంటే అమర్దీప్ కూడా ఇంతకుముందుకు మానస్ ప్లేస్లో వెళ్ళుండే ఫైర్ అని. సో అమర్దీప్ అందుకే రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. దీనికి ప్రేరణ కూడా రియాక్ట్ అయింది. తర్వాతకి ప్రేరణ తన తప్పు తను తెలుసుకున్నట్టుంది, అందుకే డిలీట్ చేసినట్టుంది తన ఇన్స్టాగ్రామ్లో. మానస్ అయితే ఎట్లా డిలీట్ చేయకుండా అట్లనే ఉంచిండు తన వీడియో మాత్రం. కానీ ప్రేరణ అయితే ఇవాళ మార్నింగ్ నిన్న నైట్ అప్లోడ్ చేసినట్టుంది ఆ రీల్. మళ్ళీ తర్వాతకి నేను ఇప్పుడు మళ్ళీ పోయి చూస్తే వీడియో పెట్టడానికి మన ఛానల్లో వీడియో అయితే లేదు, డిలీట్ అయిపోయింది. సో ప్రేరణ కూడా అర్థమైనట్టుంది. ఇంకా ప్రమోన ఇది ఎపిసోడ్ వచ్చినాక మాట్లాడదాం, తప్పు వాళ్ళ వైపు ఉందో కూడా తెలియదు అక్కడ అయితే. సో ప్రమో మట్టుకు మాత్రం మనకి లాస్ట్కి చిన్నగా చూపించినందుకు మాత్రం తనైతే వ్యాలిడ్ రీజన్ ఇవ్వాల్సింది నామినేషన్ చేసినప్పుడు. ఎందుకంటే అక్కడ మానస్ వాళ్ళు చాలా మంచి డ్యాన్స్ అయితే వేసిండే తన కంటెస్టెంట్ మాత్రం. సో కంటెస్టెంట్ అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినాక కూడా వైల్డ్ కార్డ్ అని బయటికి పోమంటే ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది. అక్కడ ఉన్నది కూడా అమర్దీప్కి ఏం తక్కువ ఓట్స్ వచ్చే కంటెస్టెంట్ కూడా కాదు. అమర్దీప్ సెకండ్ టాప్ కంటెస్టెంట్ ఓటింగ్లలో అయితే. ఫస్ట్ ప్లేస్లో అందరికి తెలిసిందే యస్ మాస్టర్ అయితే ఉన్నాడు. ఇక్కడ యస్ మాస్టర్కి మానస్కి ఎక్కువ ఓట్లు అయితే వస్తుంటాయి వీళ్ళందరిలో. అలాంటిది మానస్కి నువ్వు వైల్డ్ కార్డ్ని పొమ్మంటే మాత్రం ఎలా అని చూడాలి. ఓట్లు కూడా వాళ్ళకి ఎన్నిగానో వస్తుంది. అంతా బాగానే ఉంది, కానీ అమర్దీప్ రియాక్ట్ అయిన దానికి ఒక రీజన్ ఉంది. ప్రేరణ ఎందుకు రియాక్ట్ అయిందో నాకు ఇంకా అర్థం కాలేదు. ఈ ఒక్క క్లిప్ వాడుకుంటున్నారు అని నెగిటివ్ చేస్తారు ప్రకృతిని ఇంతగానం అని రియాక్ట్ అయింది ప్రేరణ అయితే. అలా రియాక్ట్ అవ్వకపోవడం నాకైతే నచ్చలేదు. ఎందుకంటే ఇక్కడ ఎట్లా ఉందంటే, సిస్టర్ని సపోర్ట్ చేసుకుంటున్నట్టే ఉంది. ఒక కంటెస్టెంట్గా అయితే ఆలోచించాలి. అందుకే అమర్దీప్ కూడా రియాక్ట్ అయ్యింది దానికోసం అయితే. ఫస్ట్ అమర్దీప్ రియాక్ట్ అయినాక తర్వాత ప్రేరణ అయితే రియాక్ట్ అయింది. సో ఇక్కడ ఒక చిన్న కాంట్రవర్సీ నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్యలో అయితే, అమర్దీప్కి ప్రేరణకి. సో నెక్స్ట్ ఏమవుతుందో చూడాలి గైస్. నెక్స్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మాత్రం మా ఛానల్లో అయితే చెప్తాను. సో వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. హైప్ అయితే చాలా బాగా నడుస్తుంది. డ్యాన్స్ ఐకాన్కి అయితే ఓట్లు కూడా లక్షలలో పడుతున్నాయి. ఎన్నికైనా ఓట్లు ఓలేస్తారో అర్థమవుతలేదు.
సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది డ్యాన్స్ ఐకాన్స్ ఈ సీజన్ మాత్రం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.